మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. కోల్కతా ఇన్సిడెంట్ గత 3 వారాలుగా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ మనం చూస్తూనే ఉన్నాము. జస్టిస్ వైపుగా యావత్ ప్రపంచం ఏ విధంగా అయితే నినాదంతో ముందుకు వెళుతూ ఉందో, సో మేము కూడా సుమన్ టీవీ మా వంతున జస్టిస్ కోసం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎటువంటి జస్టిస్ వచ్చే అవకాశం ఉంటుందన్న దానిపైన ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉన్నాము. ఇవాళ కనుక మనం చూసుకుంటే కోల్కతా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగిందన్న సమాచారం అయితే మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు ఈ కేసుకి సంబంధించి లేఖలు ఏమైనా రాయడం జరిగిందా, జస్టిస్ వైపుగా ముందుకెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందన్న వివరాల గురించి సీనియర్ అడ్వకేట్ శశికాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. సో మనం చూసుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ చాలా వీడియోస్ మనం చేస్తున్నాము. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఇన్సిడెంట్ వైపు ఎదురు చూస్తుంది. అంటే జస్టిస్ వస్తే కనుక చాలా బాగుంటుంది, ఆ తల్లిదండ్రుల శోకానికి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలిగే అవకాశం ఉంటుందని మనం ఎంతగానో కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించి ఇవాళ మనం కనుక చూసుకుంటే అప్డేట్, మమతా బెనర్జీ గారు ఒక లేఖ కూడా రాయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అసలు ఈ లేఖ యొక్క సమాచారం ఏంటి, ఏ విధంగా అసలు కేసు ముందుకెళ్తుంది, జస్టిస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? జస్టిస్ ఖచ్చితంగా వస్తుందండి, బికాజ్ నౌ ఇట్ ఈస్ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుమోటో తీసుకుందో అది ఇంకా స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. అది సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ. సుప్రీంకోర్టు చేతికి ఎప్పుడైతే వెళ్ళిందో సుమోటో పరంగా జస్టిస్ అన్నది 100% రావాల్సిందే అండి. అలాని హైకోర్ట్స్కి వెళ్తే జస్టిస్ రాదని నేను చెప్పట్లేదు. సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి జస్టిస్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది పొలిటికల్ వార్ అయిపోయిందండి. ఓకే, దిస్ హెస్ బికమ్ ఏ పొలిటికల్ వార్. కొంచెం మ్యాటర్ ఎక్కడో డైల్యూట్ అవుతుంది అన్న భయం అయితే జనాల్లో, కామన్ మ్యాన్లో ఉంది. ఎందుకంటే మనం మొన్నటి వరకు కేసు అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం చూస్తే వీడియోస్ కానీ లేకపోతే మన నేషనల్ మీడియా తీసుకున్నా కూడా మోర్ దెన్ అప్డేట్స్ మమతా బెనర్జీ వర్సెస్ మోడీ లాగా అయిపోయింది. ఇది ఎప్పుడైతే ఈ మమతా బెనర్జీ మొన్న లాస్ట్ టైం స్టేజ్ మీద నుంచి, డయాస్ మీద నుంచి ఒకవేళ బెంగాల్లో ఇలా అవుతే, ఒరిస్సాలో, జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో, ఢిల్లీలో ఎప్పుడైతే ఇండైరెక్ట్గా థ్రెటన్ చేస్తాం జరిగింది. అన్ని ప్లేసెస్లో కూడా ఇలాగే రచ్చరచ్చ అవుద్ది అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ మాటల థ్రెటన్ చేస్తాం జరిగిందో అసలు అందరికీ ఫస్ట్ నుంచి కూడా ఈ మమతా బెనర్జీ చేసేవన్నీ అందరికీ షాకింగ్గానే ఉంది. ఎప్పుడైతే ఆ డే ఇన్సిడెంట్ అయిందో ఆమె చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయి ఉండి ఆమె రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తాం జరిగింది. అది ఒక సర్ప్రైజ్ అందరికీ. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకవేళ బెంగాల్లో ఇలా జరిగితే ఢిల్లీలో కూడా ఇలా జరుగుతుంది అని ఇండైరెక్ట్గా థ్రెటన్ చేస్తాం జరిగింది, విచ్ ఇస్ వెరీ రాంగ్ డెమోక్రసీలో. ఎప్పుడైతే ఈమె ఇట్లా చెప్తాం జరిగిందో ఇట్ హాస్ బికమ్ ఏ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా కూడా మమతా బెనర్జీ ఇలా మాట్లాడింది, మమతా బెనర్జీ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇలా మాట్లాడచ్చా, ఈ డిస్కషన్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసింది మమతా బెనర్జీ అంటే ఇంకా డైల్యూట్ చేస్తా అనుకో లేకపోతే ఎందుకో తెలియదు కానీ రెండోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాస్తుంది జరిగింది. యూజువల్గా ఆనవాయితీ ఏంటి అంటే ఎప్పుడైనా స్టేట్లో ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్స్ ఏదైనా హెల్ప్ కావాలి అన్నప్పుడు దే రైట్ ఏ లెటర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్ లెటర్ రాస్తాం జరుగుతుంది. ఫస్ట్ లెటర్ రాస్తాం జరిగింది, సెకండ్ లెటర్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా రాస్తాం జరిగింది. ఏంటి సార్ అసలు లెటర్లో ఉన్నది ఏంటి? ఇట్లాంటి అత్యాచారాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దీనికి స్ట్రింజెంట్ లాస్ తీయాలి, ఇప్పుడున్న లాస్ సరిపోవు, దీనికి ఇమీడియట్గా స్ట్రింజెంట్ లాస్ రావాలి అని చెప్పేసి, ఇప్పుడున్న దానికంటే ఇంకా స్ట్రింజెంట్ లాస్ రావాలి అని చెప్పేసి లెటర్ రాస్తాం జరిగింది. అదే లెటర్లో మమతా బెనర్జీ మళ్ళీ పొలిటికల్గా ఏం చెప్తుంది అంటే ఇది నేను రెండో లెటర్ రాస్తున్నాను, ఫస్ట్ లెటర్కి ఇంకా రిప్లై రాలేదు అని చెప్తాం జరిగింది. ఇప్పుడు లెటర్కి రిప్లై రాలేదు, లేకపోతే ఇక్కడ ఇలా జరిగితే అక్కడ అలా జరుగుతుంది, ఇవన్నీ అనవసరం కదండి. ఈ టైంలో అసలు కామన్ పబ్లిక్ ఏం చూస్తుంది, ఈ టైంలో ఖచ్చితంగా ఏదో ఒకటి జస్టిస్ న్యాయపరంగా రావాలి అన్నట్టు కామన్ మ్యాన్ ఎదురు చూస్తున్నారు. కామన్ మ్యాన్ ఎదురు చూసేటప్పుడు వీళ్ళు కొట్టుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది అది చూస్తానికి, వినటానికి. అసలు మన వీడియోస్ ఏదైతే మీరు చెప్పినట్టు కామన్ మ్యాన్ ఏదైతే మన వీడియోస్ కానీ లేకపోతే నేషనల్ మీడియా కానీ ఎక్కడైనా కావండి కింద కమెంట్స్ చూస్తుంటే ఇదంతా ఏంట్రా బాబు, మాకు జస్టిస్ ఇవ్వండి, ఇదంతా ఏంటి, వీళ్ళ మధ్యలో ఈ పొలిటికల్ వార్ ఏంటి, అసలు ఇష్యూకి ఎప్పుడు వస్తుంది జస్టిస్ అని కోపంగా వాళ్ళు అసలు వీడియోస్ కూడా చెప్తున్నారు మీరు, అసలు ఎప్పుడు వస్తుంది అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు చూడండి. ఎవరైనా వీడియోస్ ఇచ్చినా కూడా ఇది మాకు తెలుసు నెక్స్ట్ ఏంటి, ఇది మాకు తెలుసు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు ఆవేశంలో. సో ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ప్రజలు ఆగరండి. డెఫినెట్గా మొన్న మళ్ళీ అలాగే
ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసినప్పుడు అది పీస్ఫుల్ ప్రొటెస్టే, జెండాలు పట్టుకొని వెళ్తూ ఉండే ఒక పెద్ద ఆయన మీద మళ్ళీ వాటర్ కెనాన్స్ వేస్తాం జరిగింది. సుప్రీంకోర్టు ఏమో హియరింగ్ ఇస్తాం జరిగింది, పీస్ఫుల్ ప్రొటెస్ట్ డిస్టర్బ్ చేయొద్దు అని. మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తారు గవర్నమెంట్. ఇవన్నీ వన్ బై వన్ చూస్తుంటే అంటే ఇంటర్లింక్డ్గా అనిపిస్తుంది మీరు అన్నట్టుగానే. ఇప్పుడు ఈ సెకండ్ లెటర్కి సంబంధించి ఆవిడ క్లుప్తంగా ఏం చెప్పదలుచుకున్నారు, అంటే ఏ విధంగా రాశారు, అసలు పర్పస్ ఏంటి, ఆ లెటర్లో ఏముందంటే ఏం రాస్తారంటే క్లియర్గా మమతా బెనర్జీ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఈ అత్యాచారం ఏదైతే జరిగిందో దానికి మన ఉన్న లాస్, ఇప్పుడు మన లాస్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా భారతీయ న్యాయ సంహిత అనేసి కొత్తది వచ్చింది. ముందు ఐపీసీది మారి భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. ఇందులో ఉన్నది కూడా మనకి ఇంకా సరిపోదు, ఇంకా కఠినమైన శిక్షలు ఇట్లాంటి అత్యాచారానికి, ఇట్లాంటి కేసెస్కి అమెండ్మెంట్స్ ఇంకా రావాలి, ఇంకా కఠినమైన శిక్షలు రావాలి. అసలు శిక్ష ఇంటేనే భయపడిపోయేటట్టు ఉండాలి. ఇట్లాంటి దానికి మళ్ళీ ఎవరు నెక్స్ట్ టైం అసలు ఆలోచన కూడా రాకూడదు. అలాంటి స్ట్రింజెంట్ లాస్ రావాలని అది లెటర్ ఏదైతే రాశారో తను డెఫినెట్లీ దట్ ఈస్ ఫర్ ఎ గుడ్ మోటివ్ అండ్ గుడ్ ఆబ్జెక్టివ్. బట్ ఇక్కడ ఆ లెటర్ రాసి, రెండో లెటర్ రాసి, నేను ఇప్పటికి 2 లెటర్లు రాశాను, నాకు ఇంకా రిప్లై రాలేదు. ఇట్లా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ దాన్ని పొలిటికల్ కిందకి ఎక్కడ డైవర్ట్ చేస్తారో అన్న భయము ప్రజల్లో ఉంటుంది. ఇది స్టేట్ వర్సెస్ సెంటర్ అయిపోయిందండి, యాజ్ గుడ్ యాజ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాగా అయిపోయింది. ఇది ఎటు తేలుతుంది అన్నది, ఈ పొలిటికల్ వార్ ఎటు వెళ్తుంది. ఇప్పుడు మోర్ దాన్ ద జడ్జిమెంట్ ఆఫ్ దిస్ కేస్, ఈమె కుర్చీ ఉంటుందా పోతుందా, ఈమె చీఫ్ మినిస్టర్ కంటిన్యూ చేస్తే పోతుందా, ఒకవేళ ఈమె చీఫ్ మినిస్టర్ ఏమైనా చేస్తే ప్రైమ్ మినిస్టర్ చైర్కి ఈమె థ్రెటన్ చేస్తుంది డైరెక్ట్గా, ఒకవేళ నా కుర్చీకి ఏమైనా అయితే నీ కుర్చీ కూడా జాగ్రత్త అని డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్తాం జరిగింది. ఏంటిది ఎటు వెళ్తుంది, అసలు జరిగింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి అన్నట్టుగా కామన్ పబ్లిక్ చాలా తిట్టుకుంటున్నారు. సో ఇందులో నుంచి బయటకు రావాలంటే సత్వరగా, ఎంత తొందరలో అయితే తొందరగా మళ్ళీ కేసు మీదకి డైవర్ట్ చేసి, ఫోకస్ మొత్తం కేసు మీదకి చేసి, ఎవ్రీడే కేసు మీద అప్డేట్స్ ప్రజలకు ఇవ్వాలండి. మీడియా ఈజ్ అ 4th పిల్లర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో 100% అప్డేట్స్ ఏవైతే మీరు చేస్తున్నారో వీడియోస్ డెఫినెట్గా అభినందించాలి. ఈ అప్డేట్స్ ఇచ్చిన అప్డేటే మళ్ళీ ఇస్తే కూడా ప్రజలు ఊరుకోవట్లేదు. ఎంత ఫైర్ అవుతున్నారంటే, ఇది మాకు తెలుసు, ఇందాక నిన్న కూడా ఇదే చెప్పారు, ఇవాళ కూడా ఇదే చెప్తున్నారు, వేర్ ఈస్ ద ఫ్రెష్ అప్డేట్ అంటారు. అంటే లుక్ ఎట్ ద ఫైర్ ఆఫ్ ద పీపుల్. కామన్ మ్యాన్ అసలు వినట్లేదు చెప్పింది, మళ్ళీ అసలు అందులో కొంచెం మార్పు వచ్చినా కూడా వినట్లేదు. పెద్ద మార్పు రావాలి, మీ ప్రతి వీడియోలో పెద్ద మార్పు రావాలి, మాకు జడ్జిమెంట్ తొందరగా కావాలి అంటున్నారు. సో వాళ్ళది అది అర్థం చేసుకొని ఎంత త్వరగా అయితే అంత త్వరగా జడ్జిమెంట్ వైపుకి మనము వెళ్ళి ఏదో ఒక రకంగా నెక్స్ట్ 15-20 డేస్లో అయినా ఒక పెద్ద లీడ్ దొరకాలి. దీని వెనకాల అసలు హెడ్ ఎవరు ఉన్నారో తెలియాలి, కింద ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ వేయాలి. అప్పుడే నాకు తెలిసి నేషన్ విల్ డెఫినెట్లీ బికమ్ కూల్ డౌన్. ఎస్, మీరు అన్నట్టుగానే జడ్జిమెంట్ వైపు వెళ్ళే ప్రాసెస్లో పార్టీలు అనే పేరుతో కేసుని మొత్తం డైల్యూట్ చేసి ఇంకొక వైపు టర్న్ చేస్తున్నారన్న ఆ అనుమానాలు సామాన్య ప్రజల్లో ఎప్పటికప్పుడు రేకెత్తుతూనే ఉన్నాయి. సో దయచేసి మీరు అన్నట్టుగా పార్టీలన్నీ పక్కన పెట్టేసి సామాన్య ప్రజలు ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో ఆ పెయిన్ని చూడగలిగి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఇంకొంచెం ముమ్మరం చేసి జస్టిస్ వైపుగా దీన్ని తీసుకురావాలని అటు స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎవరైనా సరే ఈ కేసుకు సంబంధించే పనులు కొనసాగించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.